100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. హలో ఎవ్రీబడి. ఒకప్పుడు క్యాన్సర్ అంటే ఎక్కడో ఒకళ్ళకో ఇద్దరికో ఊర్లో వచ్చేది అని అనుకునేవాళ్ళం. కానీ ఇవాళ రోజున ప్రతి ఒక్కళ్ళకి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంది అని అనడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ మనం నోటీస్ చేయాల్సిన పాయింట్, క్యాన్సర్లో లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఎన్ని వచ్చినా సరే, క్యాన్సర్లో రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ ఎన్ని చూస్తున్నా సరే, క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ అయితే తగ్గిపోతుంది, 4th స్టేజ్ అంటే చెప్పలేము అని అనుకునే మనలాగా భ్రమపడే వాళ్ళు ఉన్నా సరే, ఏది ఏమైనప్పటికీ కూడా క్యాన్సర్ ఇస్ స్టిల్ డ్రెడ్ఫుల్, విచ్ ఈస్ ఛాలెంజింగ్ మిలియన్స్ ఆఫ్ ది పాపులేషన్ అరౌండ్ ది గ్లోబ్. దిస్ ఇస్ ది హార్డ్ ఫ్యాక్ట్. ప్రతి సంవత్సరం మన దేశంలో 13 లక్షల మంది నుంచి 30 లక్షల మంది వరకు కొత్తగా క్యాన్సర్ డిటెక్ట్ అవుతున్న వాళ్ళలో ఈ సంఖ్య పెరుగుతోంది అని అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. అండ్ వన్స్ క్యాన్సర్ డిటెక్ట్ అయిన తర్వాత ఆ మనిషి లైఫ్ స్పాన్ 5 years అనడంలో కూడా యూ హ్యావ్ టు టేక్ థింగ్స్ వెరీ 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 సీరియస్లీ. అఫ్ కోర్స్ ఇండివిజువల్గా ఇది మారచ్చు, సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ మారచ్చు, దట్స్ ఆల్ అ డిఫరెంట్ సినారియో. కానీ మనం తినే ఫుడ్ దగ్గర నుంచి, మన లైఫ్ స్టైల్ దగ్గర నుంచి, మనం తీసుకునే స్ట్రెస్ దగ్గర నుంచి, లేని ఫిజికల్ యాక్టివిటీ దగ్గర నుంచి చాలా ఫీచర్స్ మనకి ఎన్ని తెలిసినా కూడా వీ స్టిల్ హ్యావ్ టు పే అ లాట్ ఆఫ్ అటెన్షన్ టు నో అబౌట్ వాట్ ఇస్ క్యాన్సర్, టైప్స్ ఆఫ్ క్యాన్సర్ ఏంటి, ఏం తింటే క్యాన్సర్ రాదు, మనం ఎలా జీవించాలి, ఏ టైంకి ఏం తినాలి, ఎక్సెట్రా 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 డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ప్రముఖ కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ కాంటినెంటల్ హాస్పిటల్ డాక్టర్ ఈవీఎస్ సురేష్ గారు ఉన్నారు. వెరీ వెల్ రినౌండ్ ఆంకాలజిస్ట్. సార్ నమస్తే, ఐఎమ్ గ్లాడ్ టు హ్యావ్ యూ ఇన్ మై షో టుడే. నమస్తే అండి, థ్యాంక్ యూ, ప్లెజర్ ఇస్ మైన్. ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్ అండి, చెప్పండి. సార్, క్యాన్సర్ గురించి చాలా విన్నాము, చాలా మాకు తెలుసు. బయట ఫుడ్ తింటే క్యాన్సర్ వచ్చేస్తుంది, ప్యాకేజ్డ్ ఫుడ్ మానేస్తే క్యాన్సర్ రాదు, ఇంత ఈజీగా అయిపోయిన నేపథ్యంలో జనాలకి అవేర్నెస్ డెఫినెట్లీ పెరిగింది సార్. క్యాన్సర్ అంటే అమ్మో అని అనుకునే భయం ఇంకా ఉంది. ఈ ఇంటర్వ్యూ ద్వారా లెట్స్ టాక్ డీప్ అబౌట్ వాట్ క్యాన్సర్ ఇస్, మనం మన లైఫ్ స్టైల్ని ఎలా మార్చుకోవాలి, రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ ఏంటి, అసలు క్యాన్సర్ అంటే ఏంటి అన్నది ఒక బేసిక్ స్టెప్ నుంచి లెట్స్ ట్రై టు టాక్ ఆల్ ది ఫ్యాక్ట్స్ సార్. అబ్సల్యూట్లీ. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు కదా, ఫుడ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మనకి 135% క్యాన్సర్లు ఫుడ్ ద్వారానే వస్తాయి. ఏ ఫుడ్ అంటే స్మోక్ ఫుడ్ కావచ్చు, ప్రాసెస్డ్ ఫుడ్ కావచ్చు, ప్రిజర్వేటివ్స్ కావచ్చు, హై ఇన్ ఫ్యాట్, లో ఇన్ ఫైబర్, చెప్పుకుంటూ పోతే ఒక డిస్క్రిప్షన్ అన్నది 100 పేజీలు రాయొచ్చు. వాట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ కాజెస్ అండ్ వాట్ డజంట్. ఒక్క ఇంగ్రీడియంట్ అంటే ఉత్తి ప్రాసెస్డ్ ఫుడ్ మానేస్తే నాకు క్యాన్సర్ రాదు, నేను బార్బిక్యూ ఫుడ్ తినకపోతే నాకు రాదు అనుకోవడం కూడా తప్పే. ఇట్స్ లైక్ ఏ సింఫనీ. ఒక మంచి మ్యూజిక్ రావాలంటే 10 వాయిద్యాలు కలిపితే కానీ ఎట్లాగైతే రాదు, ఒక క్యాన్సర్ రాకుండా ఉండాలంటే అన్నీ కూడా మనకి అలా సంపాదనలో ఉండాలి. ఏ ఒక్కటి తేడా వచ్చినా సరే కూడా బేస్డ్ అపాన్ ఇట్స్ కంట్రిబ్యూషన్ మన బాడీ మీద ఇంపాక్ట్ని బట్టి మీకు దాని యొక్క డిసడ్వాంటేజ్ ఉంటుంది. అంటే ఫ్యూ మ్యూజిక్స్ ఉన్నాయనుకోండి, ఫ్యూ టోన్స్, ఒక పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ డామినెంట్గా ఉంటుంది. అలాగే మన బాడీలో కూడా కొన్ని డామినెంట్ పార్ట్స్ ఉంటాయి. అది ఎప్పుడైతే అబ్నార్మాలిటీకి వచ్చిందో దెన్ ద బ్యాలెన్స్ విల్ గో అవుట్ అండ్ యూ స్టార్ట్ హ్యావింగ్ అబ్నార్మల్ సెల్స్. దాన్ని మనం క్యాన్సర్ కనాలని చెప్పిన కూడా సార్, ఒక బేసిక్ లేమన్ లాంగ్వేజ్గా మాట్లాడతాను సార్. క్యాన్సర్ అన్నది ఒక కామన్ పర్సన్కి అండర్స్టాండింగ్ ఎట్లుంటుందంటే, అ సెల్ హ్యాస్ టు అండర్గో సెల్ డివిజన్. కానీ క్యాన్సర్ సెల్ మల్టిపుల్ సెల్ డివిజన్స్ జరిగి ఇట్ గెట్స్ డివైడెడ్ ఇంటూ n నెంబర్ ఆఫ్ సెల్స్. ఆ సెల్స్ అన్నీ ఒక ట్యూమర్ లాగా ఫామ్ అయితే దట్ ఈస్ కాల్డ్ క్యాన్సర్. చాలా కరెక్ట్గా చెప్పారు. ఇది 1800 సంవత్సరంలో 1900 సంవత్సరంలో క్యాన్సర్ అంటే అదుపు తప్పిన కణజాలం, అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్ అన్నది ఒక వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అన్నారు. ఒక సెంచురీ గడిచిపోయింది, టెక్నాలజీ మారింది, సైన్స్ ఇవాల్వ్ అయింది, దానికి ఇంకొక 5 కొత్త క్యారెక్టర్స్ మనం కనుక్కున్నాం. అన్కంట్రోల్ గ్రోత్ ఒకటి, తనంతట తన ఆహారం తీసుకోగలగాలి, యాంజియోజెనిసిస్ అంటారు. వాడికి రక్తం ఉంటే తెప్పిస్తే అది బతకలేదు కదా. ఎక్కడి నుంచి అయితే రక్తం వస్తుందో అంటే మీ దారి వేసారు, అదే దారి నుంచి క్యాన్సర్ బయటకు కూడా వెళ్ళిపోతుంది. సో దట్స్ హౌ ఇట్ స్ప్రెడ్స్. సో కాబట్టి ఇది కనుక్కునే నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు, యాంజియోజెనిసిస్ అన్నదాన్ని. అండ్ దాన్ని మనం ట్రీట్మెంట్ కింద కూడా వాడుకుంటున్నాం. ఆ బ్లడ్ వెసల్స్ ఆపే మందులు కూడా ఉన్నాయి, బెవసిజిమబ్ లాంటివి. అంతా పనిచేస్తున్నాను కదా, ఇందాక చెప్పాను కదా, ఇట్స్ మల్టీఫ్యాక్టోరియల్. సో ఎంత ఈజీ కాదు అది.
అంటే ఒక సెల్ క్యాన్సర్ సెల్గా మారడానికి కారణాలు ఏమవుతాయి సార్? రైట్. సో ఇప్పుడు మనం ఇది అనుకున్నాం, ఇది యాంజియోజెనిసిస్ రావాలి, తర్వాత ఇమ్మోర్టాలిటీ అంటే పుట్టిన ప్రతి కణం గిట్టక మానదు, అది మనకున్న సత్యం. అది కరెక్ట్ సార్. దాన్ని ఎపోప్టోసిస్ అంటాం, సెల్ సూసైడ్ అని కానీ ఎపోప్టోసిస్ కానీ అంటాం. ఇప్పుడు ఈ ఎపోప్టోసిస్లో ఏం జరుగుతూ ఉంటుంది అంటే ఒక సిగ్నల్ వచ్చి బాబు నీ పని అయిపోయింది, నువ్వు రిటైర్ అయిపోవాలి, ఇంక వెళ్ళిపో అని చెప్తాను బాడీకి. క్యాన్సర్ సెల్స్ అది ఉండదు, సో దే డోంట్ డై. ఓకే. నాలుగో ముఖ్యమైన లక్షణం ఏంటి? దే స్ప్రెడ్ ఆల్ ఓవర్. ఒక చోట కూర్చో, అన్ని చోట్ల పెరుగుతూ ఉంటాయి. సో ఇదంతా కూడా ఏంటంటే ఒక కణం పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్త చెడు లక్షణాలను అలవాటు చేసుకుంటూ ఉంటుంది. వీటిని ఎక్విజిషన్ ఆఫ్ న్యూ క్యారెక్టర్స్ కానీ మ్యుటేషన్స్ అని చెప్పిన కానీ అంటూ ఉంటాం. ఇలా జరుగుతున్న కొద్దీ క్యాన్సర్ మొండిగా తయారవుతూ ఉంటుంది. సో ఆ మొండి క్యాన్సర్ అన్నది తొలి దశలో కూడా మొండిగా ఉండొచ్చు, ఆఖరి దశలోకి వెళ్ళిన తర్వాత మొండి తప్పచ్చు. అది మనం ఈ క్యాన్సర్ ఇలాగే ఉండాలని చెప్పి మనం చెప్పడానికి లేదు. అడిగారు ఇంకొకటి, ఏమని, సెల్ అన్నది క్యాన్సర్ కింద ఎలా మారుతుంది అని. ఒక నార్మల్ హెల్దీ సెల్ క్యాన్సర్ కింద ఎలా మారుతుంది? ఇప్పుడు మనం సెల్ డివిజన్ని ఒక కారు వెళ్ళడంతో పోల్చుకుందాం. ఓకే. ఒక సెల్ 2 సెల్స్ కింద వెళ్ళాలి అంటే నేను ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి అంటే కారులో ఏం చేస్తాను, యాక్సిలరేటర్ ప్రెస్ చేస్తాను. రైట్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాను, నా డెస్టినేషన్ వస్తుంది, నేను బ్రేక్ కొడతాను. అంటే ఒక సెల్ 10 సెల్స్ కింద మారిన తర్వాత ఆగిపోవాలనుకోండి, ఆ బ్రేక్ పడాలి. ఈ యాక్సిలరేటర్ని ప్రోటో ఆంకోజీన్స్ అంటాం. అందరికీ ఉంటాయి ఇవి, ప్రోటో ఆంకోజీన్స్. ప్రోటో ఆంకోజీన్స్ అంటే క్యాన్సర్ని ప్రమోట్ చేసేటువంటి జీన్. దీంట్లో కొద్దిగా మార్పులు జరిగాయి అనుకోండి, ఆ కంట్రోల్ పోతుంది. అంటే యాక్సిలరేషన్ నిమిషం బదులు 10 నిమిషాలు తొక్కితే వేరే చోటుకి వెళ్ళిపోతాం. సో యూ హ్యావ్ ఏ లంప్. 10 బదులు 100 కణాలు వస్తాయి. మరి అలా జరగకుండా ఉన్న కోసం ఇంకో 2 మనకి గార్డియన్స్ ఉన్నాయి కదా, వాటిని ట్యూమర్ సప్రెసర్ జీన్స్ అంటాం. కారులో మనకి 2 ఉంటాయి కదా బ్రేకులు, హ్యాండ్ బ్రేక్, లెగ్ బ్రేక్. అలాగే ట్యూమర్ సప్రెసర్ జీన్స్ ఇప్పుడు 2 ఉంటాయి. అంటే మన బాడీ చాలా వెల్ డిజైన్డ్ బాడీ. అంటే వీ హ్యావ్ ప్రోటో ఆంకోజీన్స్ యాజ్ వెల్ యాజ్ ట్యూమర్ సప్రెసెంట్ జీన్స్. ఎవ్రీ పర్సన్. ఇప్పుడు ఏమవుతుంది, బ్రేక్ ఫెయిల్ అయింది, క్యాన్సర్ వచ్చింది. అదే యాక్సిడెంట్ అంటే. అంటే ఏంటి, ఈ ట్యూమర్ సప్రెసర్ జీన్స్ ఎప్పుడు పేరెంట్స్ నుంచి వస్తాయి. అచ్చా. డిఫెక్టివ్ బ్రేక్స్ వచ్చాయి అనుకోండి, ఎర్లీగా క్యాన్సర్ వస్తుంది. అలా కాకుండా మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకున్నాం అనుకోండి, అప్పుడు క్యాన్సర్ వస్తుంది. అంటే ఆల్కహాల్ స్మోకింగ్ మూలంగా ఈ బ్రేకులు ఫెయిల్ అవుతాయి. ప్రోటో ఆంకోజీన్ అంటే క్యాన్సర్ పెరిగేటటువంటి విధానం వేరు ఉంటుంది, ట్యూమర్ సప్రెసర్ జీన్స్లో ఉండే విధానం వేరే ఉంటుంది. అంటే మన అందరిలో క్యాన్సర్ ప్రమోషన్ జీన్స్ ఉన్నాయి, అందరికీ ఉంటాయి. దాన్ని మనం అనవసరంగా స్టిమ్యులేట్ చేస్తేనే క్యాన్సర్ వస్తుంది. రైట్ సార్. సో అసలు ఎలాంటి ఫ్యాక్టర్స్ ఆ ప్రోటో ఆంకోజీన్స్ ని స్టిమ్యులేట్ చేస్తాయి, తద్వారా మనకి క్యాన్సర్ వస్తుంది? లేదంటే రెండోది కూడా అనుకున్నాక ట్యూమర్ సప్రెసర్ జీన్స్. కరెక్ట్. ట్యూమర్ సప్రెసర్ జీన్స్ సాధారణంగా హెరిడిటరీ అవుతాయి, హెరిడిటరీ అండ్ జెనెటిక్. తల్లిదండ్రుల నుంచి పిల్లలకి అట్లా వచ్చే అవకాశం ఉంటాయి. అది వేరే రకమైన సైన్స్, ఇది వేరే రకమైన. పర్సంటేజ్ లో మాట్లాడుకుందాం సార్. ప్రోటో ఆంకోజీన్స్ వల్ల వచ్చే క్యాన్సర్ ఎంత పర్సంటేజ్ ఉంటుంది? క్యాన్సర్ సప్రెసెంట్ జీన్స్ వల్ల జెనెటికల్ గా వచ్చే క్యాన్సర్లు ఎంత పర్సంటేజ్ ఉంటుంది? ఈ ప్రోటో ఆంకోజీన్ అండ్ ట్యూమర్ సప్రెసర్ జీన్స్ కలిపి ఉన్నవి, దాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. అవి ఒక 40 ఉంటాయి. ఒక 30 దాకా మనకి ఓన్లీ ప్రోటో ఆంకోజీన్స్ వల్ల వస్తాయి. ఒక 10-20 దాకా ట్యూమర్ సప్రెసర్ జీన్స్ వల్ల వస్తాయి. ఇట్స్ ఏ కాంబినేషన్. ఒక 20-30-40 కంబైన్డ్ అండ్ 10 టువర్డ్స్ ది ట్యూమర్ సప్రెసర్. అంటే సార్ టెక్నికల్ గా నేను చెప్పట్లేదు, మీరు చెప్పిన దాంట్లోంచి ఒక జస్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. ప్రోటో ఆంకోజీన్స్ నుంచి వచ్చే క్యాన్సర్ శాతం ఎక్కువ కొంచెము. ఎస్. అంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనమే దాన్ని యాక్సలరేట్ చేసుకొని తెచ్చుకుంటున్నాము ఈజ్ ది ఇన్ఫరెన్స్. పర్ఫెక్ట్. ఇంకా అంతకన్నా బాగా చెప్పలేం. రైట్. సో పర్ఫెక్ట్. సో ఇది ఎందుకు స్టిమ్యులేట్ అవుతుంది అంటే అందరికీ తెలిసినవే, కనీసం 1,00,000 సార్లు విని ఉంటారు ఈ మాటలు. స్మోకింగ్ 30%, ఫుడ్ 35%, సన్ ఎక్స్పోజర్, ఎక్సెస్ అండ్ లైట్ 2 కూడా, వైరల్ ఇన్ఫెక్షన్స్, హెపటైటిస్ బీసీ వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్ల క్యాన్సర్ వస్తుంది. సో ఈ ప్రోటో ఆంకోజీన్స్ని ఆంకోజీన్ కింద మనకి మార్చి క్యాన్సర్ తీసుకొచ్చేటటువంటివి కొన్ని నోన్ థింగ్స్ ఉన్నాయి. ఇవంతా కూడా అక్వైర్డ్స్. ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఉందండి, పుస్తకంలో రాశారు. జెనెటిక్స్ లోడ్ ద గన్ అండ్ లైఫ్ స్టైల్
పుల్ ద ట్రిగ్గర్. అందరికీ మీరు అన్నారు కదా, అందరికీ ప్రోటో ఆంకోజీలు ఉన్న ట్యూమర్ సప్రెస్ చేస్తున్నాయి. మన లైఫ్ స్టైల్తో మనం పాడు చేసుకుంటాం. కొంతమంది దురదృష్టవంతులు ఉంటారు, చిన్నపిల్లలకు వచ్చే క్యాన్సర్ అవన్నీ, అవి తల్లిదండ్రుల నుంచి వచ్చిన బ్రేక్ ఫెయిల్యూర్స్. అందరికీ వస్తాయని కాదు, వస్తే దురదృష్టం అంతే. అబ్సల్యూట్లీ సార్. సార్ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో స్మోకింగ్ అన్నారు, ఆల్కహాల్ అన్నారు, మిగతావన్నీ మీరు చెప్పినవి ఇన్ఫెక్షన్స్. అవునండి. ఈ స్మోకింగ్ డ్రింకింగ్ కట్ చేసుకుంటే క్యాన్సర్ రాదు అని అంటే మేబీ అది కూడా చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంది వినడానికి. అబ్సల్యూట్లీ అండి. అంటే మీరు 75% స్మోకింగ్, ఆల్కహాల్, తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్స్ ప్రివెంటబుల్. అంటే అన్నంత మాత్రాన స్ట్రెస్ అన్నది కూడా ఒక కారణం. ఇవి రెండు కూడా, ఈ మూడు కూడా ఇండీడ్ ఎందుకు చేస్తాయి క్యాన్సర్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ ది ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఎప్పుడైతే స్ట్రెస్ వచ్చిందో అప్పుడు జెనెటిక్ డ్యామేజ్ జరుగుతుంది. జెనెటిక్ డ్యామేజ్ ఎప్పుడైతే జరుగుతుందో అది ప్రోటో ఆంకోజెన్ క్యాన్సర్ కింద మారుతుంది. సో రూట్ కాజ్ ఇస్ స్ట్రెస్ ఆన్ ది సెల్ లెవెల్. సార్ ఒక కామన్ నానుడి మాట్లాడుకుందాం సార్. యూజువల్గా నాకు అనిపిస్తూ ఉంటుంది, కోవిడ్ అప్పుడు కూడా నేను ఇది చాలా గమనించాను. మనకి జ్వరం వచ్చింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్, జ్వరం మనల్ని ఏం చేస్తుందిలే. సపోజ్ కోవిడ్ పాజిటివ్ వచ్చింది, జ్వరం ఉంది, దగ్గుతున్నాము, ఎక్సెట్రా ఇవన్నీ బోల్డ్ చూసాం, వస్తుంది వెళ్ళింది అని ఈజీగా తీసుకున్న వాళ్ళు చనిపోయిన కేసెస్ని కూడా మనం చూసాం. అవునండి. ఎస్పెషల్లీ క్యాన్సర్ రిలేటెడ్లో నాకు తెలిసిన సర్కిల్లో చాలామంది అనే మాట, సపోజ్ బయట ఫుడ్ తినకూడదు అంటారు సార్. బయట ఫుడ్ తినకూడదు, ఇంట్లో చేసుకున్న ఫుడ్డే హెల్దీ, హైజెనిక్, ఎక్సెట్రా. నేను పుట్టినప్పటి నుంచి బయట తింటున్నా, నేను 30 ఏళ్ల నుంచి స్మోక్ చేస్తున్నా, రోజు మందు తాగుతా, నేను బాగానే ఉన్నాగా. ఇట్లా ఎడా పడితే అలా ఉన్నవాళ్లే బాగుంటారు, రూల్స్ హెల్త్ అని మాట్లాడిన వాళ్ళే తొందరగా పోతారు. ఇది జనరల్గా అనుకుంటూ ఉంటారు అందరూ. ఏం చెప్తారు సార్ ఇలాంటి వాళ్ళకి? అంటే మీరు ఇప్పుడు స్మోక్ చేయకూడదు అన్నారు, డ్రింక్ చేయకూడదు అన్నారు, లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నారు. మరి ఇవి ఇష్టం వచ్చినట్లు లైఫ్ ఎంజాయ్ చేసే వాళ్ళే బాగున్నారని అర్థమా? ఇందాకటే ఎగ్జాంపుల్కి వెళ్దామండి. సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, 60 నుంచి 80 లోపుగా డ్రైవ్ చేసుకోవాలి, మహా అయితే 100 దాటకూడదంట. 250 డ్రైవ్ చేసి సేఫ్గా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. బట్ దాని రూల్ కింద మనం మాట్లాడుకోలేము. అతను అదృష్టవంతుడు అంతే. ఓకే, కొంతమందికి జన్యువులు చాలా గట్టిగా సో ఇందులో మనం ఇంకొక చిన్న విషయం తెలుసుకుందాం. ఏంటంటే ఒక కణంలో 1 ట్రిలియన్ జీన్స్ ఉంటాయి, 10^12. ఒక రోజుకి 6 ట్రిలియన్ సెల్స్ డివైడ్ అవుతాయి. ఓకే, ఒక కణం 2 కణాల కింద అవ్వాలంటే 1 ట్రిలియన్ జిరాక్స్ కాపీలు కావాలి కదా, ఎగ్జాక్ట్గా అలాగే జరగాలి కదా. ఎగ్జాక్ట్లీ సార్. అంటే 7 × 10^24 ఆ నెంబర్ని నాకు ఇంగ్లీష్లో ఏమన్నా కూడా తెలియదు. అది అన్ని ఎర్రర్స్ జరుగుతున్నప్పుడు 1,00,000 క్యాన్సర్ కణాలు ప్రతి ఒక్కరికి తయారవుతాయి. మీకు నాకు కూడా, నో ఎగ్జంప్షన్. అందరికీ కూడా, ఈ రూమ్లో కూర్చొని ప్రతి ఒక్కరికి కూడా 1,00,000 క్యాన్సర్ కణాలు అయితే తయారవుతూనే ఉంటాయి. ఎందుకంటే ఎర్రర్స్ అన్నవి కోటాను కోట్లలో ఉంటాయి. మన బాడీలో మిస్ మ్యాచ్ రిపేర్ జీన్స్, ఇందాక జీన్స్ గురించి మాట్లాడుకున్నా, అవన్నీ రిపేర్ చేయగా మిగిలిపోతాయి. మిగిలిపోతే వాటిని మన ఇమ్యూనిటీ వచ్చి తొలగిస్తాం. ఇమ్యూనిటీ ఎలా కనిపెడుతుంది దీన్ని అంటే దానికి కూడా ఒక చిన్న కథ ఉంది. ఇది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లాంటిది మాట. ఇది ఏంటంటే మనం ఏదైనా కంట్రీకి వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఇవ్వాలి, లేదంటే వీసా ఉండాలి. మన బాడీలో ఏదైతే బ్యాక్టీరియా ఉన్నాయో వాటికి వీసా ఉన్నట్లే. మిగతా అన్ని కణాలు, ఇప్పుడు నా బాడీలో ప్రతి కణానికి సురేష్ అని పేరు రాసి ఉంటుంది. దేనికైతే ఈ క్యాన్సర్ కణంలో డూప్లికేట్ పాస్పోర్ట్ అది. సో అది వచ్చి ఐడెంటిఫై చేసి దాన్ని చంపేస్తుంది. ఎందుకంటే దాని పని అది, ఇమ్యూనిటీ పని ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. వెరీ కాంట్రవర్షియల్ పొలిటికల్ వర్డ్ ఇప్పుడు ప్రస్తుతం బజింగ్ అది. ఓకే, సో ట్రంప్ అవన్నీ వింటూనే ఉన్నాం. సో ఈ వీటిని ఎలిమినేట్ చేస్తుంది. ఎలిమినేట్ చేస్తున్నప్పుడు 2 విషయాలు జరగచ్చు. ఒకటి, క్యాన్సర్ స్మార్ట్ అయింది అనుకోండి, దాని పాస్పోర్ట్ ఎంత అందంగా ఉంటుందంటే అది నిజమే అనుకుంటుంది. అలా ఎస్కేప్ అయిన సెల్స్ని చంపడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. లేదనుకోండి, క్యాన్సరు 1,00,000 బదులు 40 లక్షల క్యాన్సర్ కణాలు వచ్చాయి అనుకోండి, పోలీసులు 10 మంది, దొంగలు 100 మంది అయితే దొంగలు ఎడుగుతారు. అంతే కదా, అక్కడ కూడా క్యాన్సర్ ఎడుగుతుంది. అంటే మన ఇమ్యూనిటీ సరిపోదని చెప్పని. ఇప్పుడు ఈ ఆల్కహాల్ ఇవన్నీ ఏవైతే చూసుకుంటున్నామో ఇదంతా కూడా బ్యాడ్ సెల్స్ని పెంచుతాయి, ఎర్రర్స్ పెరుగుతాయి. 1,00,000 బదులు 3 లక్షల క్యాన్సర్లు అవుతాయి. బట్ ఇఫ్ దర్ ఇమ్యూనిటీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ బై సమ్ మీన్స్, ఐ డోంట్ నో, అదంతా గాడ్ రిటర్న్ అవుతుంది, ఎగ్జాక్ట్గా వాళ్ళకి మాత్రం క్యాన్సర్ రాదు. ఇప్పుడు ఇంత మంచి లైఫ్ స్టైల్ ఉన్నవాడికి ఇమ్యూనిటీ
కర్మం చాలక తక్కువ ఉన్నా, లేదంటే సంహౌ క్యాన్సర్కి ఒక పర్ఫెక్ట్ ఐడియా దొరికింది ఇమ్యూనిటీ నుంచి తప్పించుకోవడానికి, ఎగ్జాక్ట్ డూప్లికేట్ పాస్పోర్ట్ చేసుకుంది, దురదృష్టం అంతే. ఎంత మంచి లైఫ్ స్టైల్లో వాళ్ళు క్యాన్సర్ రావచ్చు. సో అదృష్టం దురదృష్టం మీద ఆధారపడిన మనిషి జీవితం తెలిసి పాడు చేసుకోవడం తప్పు, అనవసరం. అంతేనండి. ఇప్పుడు వాళ్ళు అన్న మాటలు చెప్పారు కదా, ఇంత చేస్తూ ఉంటారంటే బ్యాడ్ లైఫ్ స్టైల్ వాళ్ళు బాగున్నారంటే వాళ్ళకి ఇమ్యూనిటీ బాగుంటుండొచ్చు, వాళ్ళ అదృష్టం బాగుంది అంతే. వెరీ వెల్, దాని మీద మనం ఆధారపడలేం. ఎగ్జాక్ట్లీ సార్. సార్ అసలు భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఎన్ని రకాల క్యాన్సర్లు ఉన్నాయి సార్? ప్రతి ఆర్గాన్కి క్యాన్సర్ రావచ్చండి. అబ్బా, కొన్ని వేల కొద్దీ ఉంటాయి ఆ రకాలు చూసుకుంటుంటే. ఒక్కొక్క ఆర్గాన్లో కూడా కనీసం ఒక 20-30 రకాలు ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రోస్టేట్ అని చెప్పని గ్రంథి ఉంటుందండి. హార్మోన్ ఇలా తీస్తే అలా క్యాన్సర్ తగ్గిపోవాలి. అదే ప్రోస్టేట్లో న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, 5 నెలలు దాటి మనిషి బతకడం. 5 నెలలే? స్టేజ్ 4కి వెళ్ళిపోతే 5 months అంతే అండి దాని లైఫ్, అంతకన్నా ఎక్కువ ఉండదండి. చాలా అగ్రెసివ్ క్యాన్సర్స్ అండి అవన్నీ. సో ఇలాగ ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క రకమైనటువంటి నేచర్ వచ్చేస్తూ ఉంటుంది. సో స్టేజ్, బయాలజీ అండ్ రెస్పాన్స్ అండ్ ఇమ్యూనిటీ, ఈ యొక్క కలయికతో వచ్చిన అవుట్కమ్ ఏంటంటే క్యూర్ కానీ, నో మోర్ పేషెంట్ కానీ. సార్ ఇప్పుడు క్యాన్సర్ డ్రెడ్ఫుల్లే. స్టేజ్ 1 అయితే పర్వాలేదు, స్టేజ్ 4 అంటే ఆశ వదిలేసుకోవాలి అనుకునే ఓ అండర్స్టాండింగ్ గురించి మాట్లాడితే, అసలు క్యాన్సర్ని ఇంకా అర్లీగా డిటెక్ట్ చేసేసుకుంటే, ఇవాళ క్యాన్సర్ సెల్స్ బాడీలో ఫామ్ అవుతున్నాయి అంటే రేపు ఎల్లుండో మనకు తెలిసిపోతే బాగుండు అని అంటే, ఎర్లీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ క్యాన్సర్ ఎలా, హౌ డు వి కమ్ టు నో ఆర్ హౌ డు వి డిటెక్ట్ దెమ్? సో క్వశ్చన్ నేను రివర్స్లో ఆన్సర్ చెప్తాను. ఏంటంటే స్టేజ్ 1 క్యాన్సర్ క్యూరబుల్ అనుకుంటాం, అది వాస్తవం కాదని మాకు తెలియడానికి సుమారుగా 100 సంవత్సరాలు పట్టింది. ఓకే, ఒకప్పుడు అంతా స్టేజ్ అనుకునేవాళ్ళం. ఇక్కడ ఉందనుకోండి జబ్బు, ఇది మాత్రం తొలగించేస్తే తగ్గిపోతుంది అనుకునేవాళ్ళం. ఇది దాటి దీనికి ఒక కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది, లింఫాటిక్ సర్కిల్ అంటాం. అక్కడ దాకా వచ్చింది అనుకోండి స్టేజ్ 2 అంటాం. లింఫాటిక్స్ దాటి వెళ్ళిపోయింది అనుకోండి అంటే కాంపౌండ్ వాళ్ళు బ్రేక్ అయిపోయింది, స్టేజ్ 3 అంటాం. బాడీ అంతా పాకిపోతే స్టేజ్ 4 అంటాం. బాడీ అంతా పాకిపోతే ఇంకా మనం ఏం చేయలేము, క్యూమోలు ఇచ్చేసి వదిలేస్తామని చెప్పారు. కానీ లింఫోమస్ ఉన్నాయి, స్టేజ్ 4లో కూడా క్యూర్ అవుతున్నాయి. స్టేజ్ 1లో ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అవ్వట్లేదు. ఎందుకంటే బయాలజీ ఈజ్ ఇంపార్టెంట్. ఇది ఒక రాడికలైజ్డ్ ఎలిమెంట్ అండి, ఏది మన క్యాన్సర్ అన్నది. దానికి 2 మార్గాలు, రాడికల్స్ని చంపేయడం అంటే కీమోథెరపీ లాంటిది, కూర్చుని డిస్కస్ చేసి దాన్ని మంచి మనిషికి మార్చడం, రివర్సల్, క్యాన్సర్ రివర్సల్. సో ఈ రెండిట్లో ఏది ఎవరిలో పనిచేస్తున్నది మనం ఇంకా తెలుసుకునే పరిస్థితికి రాలేదు. సైన్స్ ఈజ్ ఇవాల్వింగ్. కానీ ఆ రకంగా మార్చేటటువంటి, అంటే ఒక పూల్ అని ఒక చిన్న మ్యూటేషన్ ఉంటుంది. ఎండోమెట్రియల్ క్యాన్సర్ మామూలుగా అయితే స్టేజ్ 2-3 ఉందనుకోండి, రేడియోథెరపీ, కీమోథెరపీ అన్నీ ఇచ్చేసేవాళ్ళం ఒకప్పుడు. ఇప్పుడు పోల్ మ్యూటేషన్ వాళ్ళకి స్టేజ్ 3 దాకా ఏం అక్కర్లేదమ్మా, మీ బాడీ మిమ్మల్ని చూసుకుంటుంది, వదిలేద్దాం అంటారు. స్టేజ్ 3లో కూడా క్యూర్ అవుతున్నాయి జస్ట్ సర్జరీ తోటి. స్టేజ్ 1లో P53 అనే మ్యూటేషన్ వచ్చింది, మహాభయంకరమైన మ్యూటేషన్. కీమో అన్నీ ఇచ్చేస్తాం, స్టేజ్ 1లో కూడా ఇస్తాం. ఎందుకంటే మాకు తెలుసు ఆ జబ్బు ఏ రోజు అయినా వెనక్కి వచ్చి మమ్మల్ని స్టేజ్ 1 అన్నా స్టేజ్ 4 అన్నా యూ కెన్ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఏదన్నా జరుగుతుంది. ఎగ్జాక్ట్, బయాలజీ అర్థం చేసుకుందాం. సో ఈ బయాలజీ గురించి ఒక రెండు స్టెప్స్ వెనక్కి వెళ్దాం. సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ అంటాం, సిటీసీ. సర్జరీ చేసి తొలగించిన తర్వాత బాడీ లోపల ట్యూమర్కి సంబంధించిన ఆనవాళ్ళు 1,000,000 కణాల్లో ఒకటి ఉన్నా సరే కనుక్కునే టెక్నాలజీ లిక్విడ్ బయాప్సీ, సిటీసీ అంటాం. అచ్చా, ఓకే. మన దగ్గర అది అవైలబుల్ ఉంది, ఇండియాలో అవైలబిలిటీ ఉంది. కొంచెం ఖరీదైంది, 1,00,000-2 లక్షల రూపాయలు ఉంటుంది ఒక్కొక్క టెస్ట్ కాస్ట్. ఓకే, సో అది 3 సంవత్సరాలు చేసుకోవాలి, 3 నెలలకు ఒకసారి. సో దట్స్ గోయింగ్ టు బి ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్, అందుకోసం కామన్గా వాడట్లేదు మనం. అలా కాకుండా ప్రిపాండరెన్స్ అంటే ఏంటి, జెనెటిక్ మీకు వచ్చే అవకాశం ఉందా అని కనుక్కోవడానికి. అంటే మనం ఇందాక అనుకున్న బ్రేక్స్ బాగున్నాయా లేవా, కార్ సర్వీసింగ్ టైప్ మనం. సో అన్నీ బాగున్నాయా లేదా చెక్ చేసుకునేటువంటి జెనెటిక్ స్టెబిలిటీ టెస్టింగ్స్ కొన్ని ఉన్నాయి. సో ఈ అన్నీ చేసుకోవడం వల్ల మన యొక్క రిస్క్ ఏ కేటగిరీలో ఉన్నాం, హై, ఇంటర్మీడియట్, లోలో ఉంటే ఇమ్యూనిటీని మెయింటైన్ చేసుకుంటే కొంతవరకు అటు ఇటు అయినా పర్లేదు. హై రిస్క్లో ఉన్న వాళ్ళకి
చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే సార్ సిమ్టమ్స్ని గుర్తించుకోవడం కన్నా ముందు ప్రయర్గా స్క్రీనింగ్ చేసుకోవడం బెటర్ అని చెప్తున్నారు మీరు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు స్క్రీనింగ్ చేసుకుంటే ఇంకా తొలి దశలో కనిపించదు. అంటే ఏ ఏజ్ నుంచి స్క్రీనింగ్ మీరు సజెస్ట్ చేస్తారు సార్? టైప్ ఆఫ్ ట్యూమర్ని బట్టండి. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ 35-40 ఇయర్స్ నుంచి రికమెండ్ చేస్తాం. బ్రెస్ట్ క్యాన్సర్ 40 అబోవ్ రికమెండ్ చేస్తాం. వెస్ట్లో ఇండియాలో 35 అంటున్నాం. ప్రోస్టేట్ క్యాన్సర్ 55 దాటిన తర్వాత, కోలోన్ క్యాన్సర్ 50 దాటిన తర్వాత, ప్రతి క్యాన్సర్కి అది డెవలప్ అవ్వడానికి ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుంది. ఆ సమయం తర్వాత స్క్రీనింగ్ చెప్తాం. అచ్చా అచ్చా. హై రిస్క్ స్క్రీనింగ్ అనుకోండి, అంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి ఇంకా ముందర మొదలు పెడతాం. గాట్ ఇట్ సార్. సార్ ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడితే ఒకప్పుడు కీమోథెరపీ అన్నారు, దాని తర్వాత ఇమ్యూనోథెరపీ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంటే యాజ్ వీఆర్ ప్రోగ్రెసింగ్ అహెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్, సర్జరీలు చేసి ఆ ట్యూమర్స్ని రిమూవ్ చేసే స్టేట్ నుంచి ఒక చిన్న ప్రోబ్ని పంపించి లోపల దాన్ని రిమూవ్ చేసే స్టేట్ దాకా ఎదిగినప్పుడు వై డు వీ హ్యావ్ టు స్టిల్ ప్యానిక్ అబౌట్ క్యాన్సర్ సార్? అంటే క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉందా లేదా? ఉందంటున్నారు, ఈజీ అయిపోయింది అంటున్నారు, అడ్వాన్స్మెంట్స్ వచ్చాయంటున్నారు, మనుషులు చచ్చిపోతున్నారు. ఇది ఇందాకనే అనుకున్నాం కదా, బయాలజీ అనేది ఒక మిస్టరీ, మనకి ఇంకా అర్థం కావట్లేదు. కానీ ఉన్న వాటిలో హైయెస్ట్ రిజల్ట్స్ ఏ రకంగా చేస్తే వస్తాయి అన్న సిస్టమిక్ రీసెర్చ్ ద్వారా కొన్ని గైడ్లైన్స్ వస్తాయి. ఆ గైడ్లైన్స్ ప్రకారంగా చూసుకుంటే కొన్ని క్యాన్సర్ సర్జరీకి రెస్పాండ్ అవుతాయి, కొన్ని కీమోకి, కొన్ని ఇమ్యూనోథెరపీకి. ఇప్పుడు PDL1 పాజిటివ్ అయితే ఇమ్యూనోథెరపీకి రెస్పాన్స్ అవుతుంది. ERPR పాజిటివ్ కేసులు హార్మోన్ థెరపీకి రెస్పాన్స్ అవుతాయి. ఇలాగ ఒక రకమైనటువంటి ఫ్రేమ్వర్క్లో 100% అంటే మేము కూడా జ్యోతిష్యం టైప్లో చెప్పగలుగుతాం. 30% మేము కూడా తప్పవచ్చు, ఎందుకంటే ఇట్ ఈస్ బియాండ్ ద సైన్స్ కాంప్రహెన్షన్కి చాలా బియాండ్ ఉంది. ఇదంతా కూడా 70% నిజం అవుతుంది, 30% వీ స్టిల్ లూజ్, వీ యాక్సెప్ట్. సరే, నాకు ఎప్పుడు అనిపిస్తుంది సార్, డాక్టర్ అయినా ఎంత గొప్ప ఆంకో సర్జరీ అయినా ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏ డాక్టర్ అయినా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈవెన్ హీ ఈజ్ హ్యూమన్. ఎగ్జాక్ట్లీ అండి. ఒక కేసు ఓటీలో చేస్తున్నప్పుడు సపోజ్ ఒక ట్యూమర్ తీయాలి సార్, ఒక పెద్ద ట్యూమర్ ఉంది, దాన్ని తీయాలి ఒక డాక్టర్, ఆర్ ఒక ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక క్యాన్సర్ పేషెంట్కి తిరిగి మళ్ళీ ప్రాణం పోయాలి అని అనుకుందాం. ఆ సర్జరీ జరిగేటప్పుడు సార్ డాక్టర్లు కూడా దేవుడికి దండం పెట్టుకుంటారా? ఖచ్చితంగా అండి. నేనైతే పెట్టుకుంటాను, నేను సర్జన్ కాదు, కానీ రోజు దండం పెట్టుకుంటే కానీ వెళ్ళను. అందరికీ బాగుండాలని చెప్పి కోరుకోవడం అనేది ఒకటైతే, అంటే ఆ మనిషి ప్రాణం ఆ డాక్టర్ చేతిలో ఉంది సార్. చాలా వింతగా అనిపిస్తూ ఉంటుందండి. కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, అది రాకూడదని కోరుకుంటూ పెడితే తెప్పిస్తే మనం చేయడానికి ఏం లేదు. క్లీన్ రూమ్లో పెడతాం పేషెంట్ని. ఒక్క ఫంగస్ 0 ఇమ్యూనిటీ ఉన్నప్పుడు మనిషి ప్రాణాలు తీసుకున్న ఉదాహరణలు కనీసం 20 ఉంటాయి నా లైఫ్లో. చెప్తారా సార్? ఒకటి చాలా ఉన్నాయి, ఇంక్లూడింగ్ మై ఓన్ ఫాదర్స్ కేస్. అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏంటంటే అంత సక్సెస్ అయిపోయింది, బాగుంది అనుకుంటాం, కరెక్ట్గా ఇమ్యూనిటీ బాడీలో సెటిల్ అవ్వడానికి 5 నెలలు పడుతుంది. 5 నెలల్లో ఒక చిన్న ఫంగస్ వచ్చిందంటే ఇంకంతే, ఆ పడ్డ ఆనందం అంతా కూడా నిమిషంలో ఆవిరైపోతుంది. పేషెంట్కి మాకు ఉన్న ఒక డైలమా ఏంటంటే, ఇప్పుడు బ్లాక్ ఫంగస్ లాంటిది వచ్చింది అనుకోండి, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ తర్వాత అలా రోజు డిటీరియేట్ అవుతూ ఉంటారు, మందులు లేవు మా దగ్గర. ఆపాలి అంటే తప్పు చేసినట్టు అనిపిస్తుంది, కంటిన్యూ చేస్తే బాధ పెంచినట్టు అవుతుంది. ఏదో ఒకరోజు ఒక 1%లో బతుకుతారా అని చెప్పిన ఆశతో మనం ఉన్నాం అనుకోండి, 2 నెలలు ఎక్కువ బాధ పెట్టామా పేషెంట్ అని చెప్పని, ఈ డెసిషన్స్ తీసుకోలేం. అప్పుడు అనుకుంటాం మనం ఏదో ఒక దారి చూపించు, ఫ్యామిలీని నాకు ఒకటి గైడ్ చేయించాలి చూపించి సమయం దాన్ని పెట్టుకుంటాం. ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. అవుట్కమ్ అంటే ఓడిపోయి మ్యాచ్ ఆడినట్టు ఇది. ఇప్పుడు క్రికెట్లో కూడా చూస్తూ ఉంటాం కదా, ఇంకా ఆడక తప్పదు మనకి. చాలా ఇబ్బంది ఉంటుందండి, చాలా ఇబ్బంది. అందుకనే నా దృష్టిలో డాక్టర్స్ ఆర్ లైక్ ఈక్వల్ టు గాడ్ సార్. స్ట్రెస్ దేవుడిని నమ్ముకుంటాం. ఒక పుస్తకంలో రాస్తుంది కదా, ఐఎమ్ అషేమ్డ్ దట్ మై ప్రొఫెషన్ డిపెండ్స్ ఆన్ సఫరింగ్, బట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ యూ చోజ్ మీ యాజ్ ఎ ఇన్స్ట్రుమెంట్ టు హీల్ అని చెప్పి రాస్తాడు. ఎంత బాగా రాశాడు సార్, ఎంత బాగా రాశాడు సార్. దట్స్ ఐ ఆల్వేస్ బో మై హెడ్ బిఫోర్ డాక్టర్ సార్. గ్రేట్. సో కమింగ్ బ్యాక్ టు దిస్ సార్, క్యాన్సర్ ట్రీట్మెంట్లో లేటెస్ట్ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడితే కొత్తగా మేము వినింది ఏంటంటే సార్, మేబీ అది మీకు చాలా కామన్ అయి ఉండొచ్చు, బట్ స్టిల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అండ్ అవుట్కమ్స్లో పర్సిషన్ మెడిసిన్ ఇస్ నౌ ప్లేయింగ్ అ హ్యూజ్ రోల్. కరెక్ట్. అంటే ఏంటి సార్, వాట్ ఈస్ పర్సిషన్ మెడిసిన్?
ఇట్స్ లైక్ మన ఇంట్లో ఒక ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకోండి, ప్రతి వస్తువుని ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి, మనకి వెతకడం సులువు అవుతుంది. ఓకే, ఇది అంటే మనకి ఆ పర్టికులర్ దాని గురించి ఎంత అవగాహన ఉంటే మనం అంత టార్గెటెడ్గా వెళ్ళచ్చు. ఇప్పుడు ఒక జీపీఎస్ పెట్టుకుని ఒక ప్లేస్కి వెళ్ళడం సులువు. లేదు అంటే మీకు ఆ దారి తెలిసి ఉండాలి. ఓకే, 10 ఏళ్ళ తర్వాత మొత్తం హైదరాబాద్ మారిపోయినట్టుగానే ట్యూమరు 10 గంటల్లో మారిపోతుంది. 10 గంటల్లో మారిపోతుందా సార్? వాటి చేంజెస్ అలా వస్తూ ఉంటాయి. ఓ, సో ఎన్ని మార్పులు జరిగాయి, ఎక్కడెక్కడ జరిగాయి, ఎక్కడ రోడ్ బ్లాక్స్ ఉన్నాయి, ఎక్కడ డైవర్షన్స్ ఉన్నాయి, ఇదంతా కూడా డీకోడ్ చేసేటువంటి టెక్నాలజీని ప్రెసిషన్ మెడిసిన్ అంటాం. జన్యువులు తెలుసుకుంటాం, ఏ మందు ఏ సైడ్ ఎఫెక్ట్ వస్తుందో ఫార్మకో జీనోమిక్స్ ద్వారా తెలుసుకుంటాం, ఏ మందుకి ఎంత రెస్పాన్స్ వస్తుందో కీమోసెన్సిటివిటీ ద్వారా తెలుసుకుంటాం. ఇలా ఒక 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 కంగ్లోమేటర్ ఆఫ్ థింగ్స్ని చూసుకుని దాన్ని బట్టి ఓకే ఐ విల్ చూస్ దిస్ ఫర్ దిస్ డ్యూరేషన్ అండ్ ఐ ఎక్స్పెక్ట్ దిస్ అని చెప్పే విధానాన్ని ప్రెసిషన్ మెడిసిన్ అంటాం. దీని ద్వారా సైడ్ ఎఫెక్ట్లు తక్కువ ఉంటాయి, ఎఫెక్ట్స్ ఆర్ ప్రిడిక్టబుల్ అండ్ బెటర్. సైడ్ ఎఫెక్ట్స్ అంటే అడగాలనిపిస్తుంది సార్. యూజువల్లీ క్యాన్సర్ పేషెంట్ ట్రీట్మెంట్ అయిన తర్వాత జుట్టు ఊడిపోతుంది, వెయిట్ లూజ్ అయిపోతారు, చాలా చేంజెస్ అయిపోతుంది బాడీలో. మనిషిని చూసి చూడగానే పాపం వీళ్ళు క్యాన్సర్ ట్రీట్మెంట్ అండగో అయ్యారా అని అనిపిస్తూ ఉంటుంది. అసలుకే స్ట్రెస్ వల్ల క్యాన్సర్ వచ్చింది అని మనం అనుకుంటే ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఆ పేషెంట్ చాలా స్ట్రెస్కి గురవుతాడు కదా సార్. మేబీ బికాస్ ఆఫ్ ది సొసైటల్ స్ట్రెస్, ఆర్ మేబీ బికాస్ ఆఫ్ ది ఫినాన్షియల్ స్ట్రెస్, ఆర్ మేబీ బికాస్ నా బాడీ ఇంత భరించడం కష్టం, నాకు అవసరమా అనుకున్న స్ట్రెస్ కానివ్వచ్చు. పెయిన్ లేకుండా క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది అసలు లేదా సార్? అసలు ఉండదా? అంటారు కదా, నో పెయిన్ నో గెయిన్. అంటే తప్పదు, ఎంతో కొంత బాధ. ఎందుకంటే మా మందుల డిజైన్ అలా ఉంటుందండి. కీమోథెరపీ అంటే ఏంటి అంటే పెరిగే కణాలను చంపు అని చెప్పింది. అంటే ఒక అల్లరి జరుగుతుంది అనుకోండి, నిజంగా జెన్యూన్గా అల్లరి మూకలు లేనివాడు కూడా రోడ్డు మీద వస్తే వాడు కూడా 2 దెబ్బలు పడతాయి. మా మందులకు కూడా తేడా తెలియదు, ఎవడు మంచాడు ఎవడు చెడ్డాడు. ఏం చేస్తాయి, ఏదైతే కణం పెరుగుతుందో దాన్ని చంపేస్తుంది. జుట్టు పెరుగుతుంది కదా, అది కూడా క్యాన్సర్ అని అనుకుంటుంది. మా మందులకు తేడా తెలియదు కాబట్టి పోతుంది. కానీ ఎటు చేయండి అంటే హెల్దీ సెల్స్ 20-25 డేస్లో రికవర్ అవుతాయి, క్యాన్సర్ సెల్స్ 3 మంత్స్ పడుతుంది రికవర్ అవ్వడానికి. కాబట్టి మనం హెల్దీ సెల్ రికవర్ అవ్వగానే ఇంకొక మందు ఇస్తాం, అంటే క్యాన్సర్ సెల్ని కింద ఉన్నప్పుడు ఇంకో 4 దెబ్బలు వేస్తాం. సో వెన్ ది ఎనిమీ ఈజ్ డౌన్ యూ డెలివర్ మోర్ పంచెస్. ఇది ఒక ఫిలాసఫీ, అందుకోసం సైకిల్స్ అంటాం కీమోథెరపీని మనం. అలాగే ఇంకో మాట అన్నారు, బరువు తగ్గిపోతారండి. బరువు తగ్గడం 2 కారణాలు. ఒకటి స్వయంగా క్యాన్సర్ అది బతకాలంటే మన ఇమ్యూనిటీ వీక్ ఉండాలి కదా. కాబట్టి బ్రెయిన్కి ఏం చెప్తుంది, ఆకలి అయిపోయింది ఇంక తినక్కర్లేదు అని చెప్తుంది, ఒక కెమికల్ సెక్రెట్ చేసి. కాబట్టి క్యాన్సర్ పేషెంట్ తినబుద్ధి కాదు, దాన్ని ఓవర్కమ్ చేసుకుని ఆ సిగ్నల్ సప్రెస్ చేసుకుని ఇంత అన్నం తినాలంటే అంత తినాలి. లేకుంటే బ్రెయిన్ సిగ్నల్ బేసిస్ మీద నాకు కడుపు నిండిపోయింది అనుకుంటే దట్ ఈస్ అ రాంగ్ సిగ్నల్. డబ్బులు బాగానే ఉన్నాయి, డబ్బులు తెలుసు సార్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ సైకలాజికల్ కౌన్సిలింగ్ కి కూడా వాళ్ళు అండర్గో అవ్వాలి, చాలా ఇంపార్టెంట్. తెలుసు సార్. చేసిన తర్వాత క్వాంటిటీ కూడా సరిగ్గా తినాలి. ఇంత తినలేకపోవచ్చు స్టమక్ క్యాన్సర్ లాంటి వాళ్ళు, ఇంతే దాంట్లో హై ఎనర్జీ పెట్టుకుని తినండి. ఎందుకంటే డోంట్ గో బై యువర్ సిగ్నల్స్, ఎందుకంటే దే ఆర్ ఆల్ ఫాల్స్, ఫ్యాబ్రికేటెడ్ సిగ్నల్స్ క్యాన్సర్ పంపిస్తుంది. దాని క్యాన్సర్ కెకాక్సియా అంటాం మెడికల్ పరిభాషలో. దానివల్ల బరువు తగ్గిపోతారు మనుషులు. అవన్నీ కూడా బ్యాడ్ సిగ్నల్స్ని ఓవర్కమ్ చేయాలంటే ఫోర్స్ఫుల్ ఈటింగ్, హై ఎనర్జీ అండ్ ప్రాపర్ బ్యాలెన్స్ ఈటింగ్. దాన్ని తగ్గించడానికి కూడా మెజిస్ట్రాల్ ఎస్టేట్ లాంటి ట్యాబ్లెట్స్ ఉన్నాయి. బట్ మెయిన్గా ఏంటంటే యూ నీడ్ టు మోటివేట్ యువర్ సెల్ఫ్. రైట్ బ్యాలెన్స్డ్ ఫుడ్ తింటే నీరసం రాదు. వామిటింగ్ ఆపడానికి అద్భుతమైన మందులు ఉన్నాయి, ఎప్రెపిటెంట్, ఫోసెప్రెపిటెంట్, న్యూపిటెంట్. కావాలనుకున్నా మీరు వామిటింగ్ చేసుకోలేదు, అంత మంచిగా. ప్రతి సైడ్ ఎఫెక్ట్కి యాంటీడోట్ వాడుతూ తీసుకుంటే పెయిన్ తక్కువ ఉంటుంది, ఉండదని చెప్పం, మేనేజబుల్గా ఉంటుందండి. అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటాం అంటే ఇంత పెయిన్ఫుల్ ప్రాసెస్ అండర్గో అవ్వడం అంటే మనిషి ట్రీట్మెంట్తో యుద్ధం చేస్తూ తనలో తాను యుద్ధం చేసుకుంటూ సర్వైవ్ అవ్వడమే క్యాన్సర్ సర్వైవర్. అదే సర్వైవర్ అంటారు, కరెక్ట్ అని పదం వాడారు. సో దే ఆర్ ది విన్నర్స్ సార్, మామూలు ఇది కాదు. అండ్ ఈ జర్నీలో హెల్ప్ చేసిన ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ దేవుళ్ళే ఆ నిమిషానికి. అనుకున్నాం కదా, ఇది T20 నెగ్గింది అనుకున్నాం కదా, అందులో పిచ్ క్యూరేటర్ దగ్గర నుంచి రాహుల్ ద్రవిడ్ దాకా అందరికీ ఉన్నట్టుగానే మేమందరూ కూడా
బ్యాక్గ్రౌండ్లో పనిచేసే వాళ్ళం. ఎవరు డాక్టర్లు కానీ బాబోయ్, ఎవరైనా అబ్బా నెగ్గేది ఎప్పుడు బాబోయ్, విజయం అమ్మాయి అన్నది బాబోయ్. పేషెంటే విజయం సాధిస్తాడు క్యాన్సర్ మీద. కరెక్టే కదా సార్. అంతే కదండి, మనం అంతా మన రోల్ ప్లే చేస్తాం అంతే. సార్ ఒకసారి క్యాన్సర్ వచ్చి తగ్గిన తర్వాత మళ్ళీ ఇంకా క్యాన్సర్ రాకుండా ఉంటుంది అని చెప్పచ్చా హాయిగా? కష్టం, ఎందుకంటే యువర్ బాడీ ఈజ్ ప్రోన్ ఫర్ ఇట్. అందుకోసం మొదటిసారి క్యాన్సర్ వచ్చిందిగా. అంటే అయితే ఇమ్యూనిటీ తక్కువ, లేకపోతే ఎర్రర్స్ ఎక్కువ. ఒకవేళ కనుక మనం ఆ ఎర్రర్ ఎందుకు వచ్చిందో కనిపెట్టి దాన్ని క్లియర్ చేస్తే, ఇమ్యూనిటీని కరెక్ట్గా చేసుకున్న లైఫ్ స్టైల్ మారితే చాలామందికి రాకపోవచ్చు. ఓకే, 5 ఏళ్ళ దాకా క్యాన్సర్ రాకపోతే క్యూర్ అయిందంట. 5 years దాకా క్యాన్సర్ రాకపోతే ఇంకా మళ్ళీ రాదు క్యాన్సర్ అంతే అంటామండి. ఒకవేళ వచ్చిన కొత్త క్యాన్సర్ అవుతుంది. సార్ ఇప్పుడు ఈ రకంగా వచ్చేది ఓకే ఫైన్. కొన్నిసార్లు క్యాన్సర్ని నిర్మూలించడానికి సర్జరీలు చేస్తారు కదా, చేసినప్పుడు కూడా ఎక్కడన్నా బాడీలో ఒక చిన్న క్యాన్సర్ ముక్క ఉండిపోతే అది మళ్ళీ గ్రో అవుతుంది అని అంటారు. అంటే అప్పుడు తప్పిదం డాక్టర్లేదే అవుతుందా? ముందుగా మ్యాక్సిమం పాసిబుల్ వెతకడానికి ప్రయత్నం చేస్తాం. పెట్ స్కాన్ లాంటివి చేస్తాం, కొన్నిసార్లు బ్లడ్ టెస్టులు చేస్తాం. బ్లడ్ టెస్ట్లో కూడా క్యాన్సర్ తెలుస్తుందా సార్? అంటే క్యాన్సర్ ఎక్కడున్న కెమికల్ రిలీజ్ చేస్తుంది అది. ఇప్పుడు CA-125 ఓవేరియన్ క్యాన్సర్ ఎక్కడ దాక్కున్నా దాని లక్షణం అది. అంటే ఏంటి, ఇప్పుడు ఏదైతే కుళ్ళిపోయిందో అది వాసన ఎట్లకైతే వస్తుందో, క్యాన్సర్ ఉంటే దాని యొక్క కెమికల్ బయట ఎలా కనిపిస్తూ ఉంటుంది. సో అలాగా 1-4 సార్లు స్క్రీన్ చేస్తాం. అంతా తర్వాత కూడా మిగిలిపోతే అదృష్టం అని కూడా ఇందాక చెప్పాను కదా. సో నోకులు ఉంటే ఉంటారు. సార్ ఇప్పుడు లేటెస్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెస్ ఆల్సో క్రీప్డ్ ఇంటూ మెడిసిన్. అవునండి. Not only for software programming or etc., it has also has a very decent role in the fields of medicine. So cancer ki artificial intelligence ఏ రకంగా హెల్ప్ అవుతుంది in terms of detection to treatment to surgical procedures? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోల్ ఏంటి సార్? మీరు చెప్పిన సీక్వెన్స్లోనే వెళ్దాం. డిటెక్షన్ అన్నారు, క్యాన్సర్ డిటెక్షన్ అన్నది అది ఒకప్పుడు ఒక జీన్స్ ఇందాక అనుకున్నాం కదా, 10⁻12 జీన్స్ అనుకున్నాం కదా. అంటే 1 ట్రిలియన్, అంటే అది రాయడానికి మనకి సరిపోదు. జీన్స్ యొక్క అనాలిసిస్ చేయడానికి హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్లో మొట్టమొదట కంప్యూటర్ పవర్స్ తక్కువ ఉన్నప్పుడు 11 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు 11 రోజుల్లో మేము జీన్ రిపోర్ట్ ఇవ్వగలం. 11 రోజుల్లో ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏముంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ మారదు, అంతే కదా, టైం సేవ్ అవుతుంది. కాస్ట్ ఆఫ్ పేషెంట్ సఫరింగ్ కూడా తగ్గుతుంది. కాస్ట్ ఒకప్పుడు ఇదే జెనెటిక్ టెస్టింగ్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్కి $20 బిలియన్ ఖర్చు అయింది. ఇప్పుడు 20,000 రూపీస్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. సో దిస్ ఆల్ బికాస్ ఆఫ్ ది అడ్వాన్స్మెంట్స్ ఇన్ ది కంప్యూటింగ్ యూ కాల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అలాగే ఇంటి దగ్గర పేషెంట్ ఉన్నాడు, నాజియా వచ్చింది, వాచ్ ఐఎమ్ సీయింగ్ యూ, అవి కానీ రింగ్స్ కానీ, దట్స్ ఆల్సో స్మార్ట్ రింగ్. ఓకే, ఇంట్రెస్టింగ్. ఓకే, గుడ్. సో యూ హ్యావ్ 2 ways టు మానిటర్ యువర్ సెల్ఫ్. ఓకే, ఇవన్నీ ఏంటంటే నాజియా ప్రెడిక్షను, ఫాల్ ప్రెడిక్షను ఇవన్నీ చెప్తుంటే ఐ కెన్ మేక్ దెమ్ మోర్ కంఫర్టబుల్. సో ప్రతి నిమిషం నేను పేషెంట్ పాల్స్ మీద చేపెట్టి కూర్చోలేను. సో యూ హ్యావ్ సెన్సర్స్ విచ్ ఆర్ అటాచ్డ్ అండ్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. అవి ఇప్పుడు రింగ్ అంటే మనకి జీవనశైలి భాగం అంతే అది. అలాగే స్పెసిఫిక్ టార్గెటెడ్గా మనం ఒక డ్రగ్ని కూడా తయారు చేసుకోవచ్చు. CAR-T సెల్ థెరపీ, ఇదంతా కూడా అడ్వాన్స్మెంట్ ఇన్ ది ఇంజనీరింగ్లో వచ్చింది. మన క్యాన్సర్ని తీసుకుంటాం, మన ఇమ్యూనిటీకి బాబు ఇలా ఫైట్ చేయాలి. ఇట్ ఈస్ లైక్ ఎ ఫోకస్డ్ ట్రైనింగ్, అలా చేసుకోవచ్చు. ఈ మధ్య ఒక 5 యూనివర్సిటీలతో కలిపి నేను పనిచేశాను. సో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా నేను కొంత డేటా సేకరించి మేము ఒక స్పెషల్ థింగ్స్ తయారు చేసాం. అంటే మ్యామోగ్రామ్ అనేది చేస్తారు ఉమెన్కి కదా, బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్షన్. మాకున్న ఆశ్చర్యంగా కలిగిన విషయం ఏంటంటే ఒక 39-40 సంవత్సరాలు ఒక యువతి చనిపోయారు. బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయింది, అంతా బాగుంది అనుకున్నాం. అర్థం కాలేదు ఎందుకు చనిపోయారు అన్నది. సడన్ హార్ట్ అటాక్ అన్నారు. 40 ఏళ్ళలోకి ఏంటి, అసలు కోవిడ్ లేదు, వ్యాక్సిన్ లేదు, ఆవిడ భయం కూడా హార్ట్ అటాక్ వస్తుందని చెప్పి అనుకుంది. అందుకోసం వ్యాక్సిన్ కూడా తీసుకోలేదు. మొత్తం పరిశోధిస్తే ఏంటంటే మ్యామోగ్రామ్లో చిన్న కాల్షియం స్టిక్ కనిపించేసరికి ఇదేంటి ఇలా కనిపించిందని చెప్పని మళ్ళీ తిరిగి తవ్వడం మొదలుపెట్టాం. చాలా ఇన్స్టిట్యూట్స్, వైజాగ్ నుంచి కొన్ని అయితే మనకి యూకే నుంచి కొన్ని, వీరంతా కూడా డేటా ఇచ్చారు నాకు. మొత్తం అంతా కష్టపడ్డాం. తర్వాత ఏం తెలిసిందంటే హార్ట్లో కనరీ వెసల్స్ అంటారు కదా, దానికి
బ్రెస్ట్ వెసల్కి ఎగ్జాక్ట్గా సేమ్ సైజ్ ఉంటుంది. బ్రెస్ట్లో కాల్షియం కనిపిస్తే హార్ట్ అటాక్ వస్తుంది అర్థం. ఇది కూడా ఒక రకంగా ప్రివెన్షన్ మెడిసినే. మీరు మ్యామోగ్రామ్ అలాగే రొటీన్గా చేయించుకుంటారు. అందరూ బ్రెస్ట్ ఆర్టరీలో కనుక కాల్షియం కనిపించిందంటే వాళ్ళకి భవిష్యత్తులో హార్ట్ అటాక్ వస్తుంది. రిస్క్ టు హార్ట్ అటాక్. వాళ్ళందరికీ యాంజియోలు చేయడం కోసం చేసాం మేము. 185 మందికి బ్లాక్స్ ఉన్నాయి. అవి కూడా 90-95% బ్లాక్స్ ఎవరికైతే కాల్షియం వచ్చింది. సో అప్పటిదాకా అసలు ఆ పాయింటే ఆలోచించలేదు. ఆఫ్టర్ దిస్ పేషెంట్ ఈ వర్షన్ ఆఫ్ ఇది ఒక 6 సంవత్సరాల క్రితం జరిగింది ఇది. సో అంటే ఇంకా డాక్టర్లకు తెలియని మెడిసిన్ కూడా చాలా ఉంది సార్. అంటే ఇప్పుడు ఏమైందంటే అది తెలిసిన తర్వాత మేము తిరిగి చూడాలనుకుంటే 5,000 ఇమేజెస్ నా ఒక్కడి వల్ల కాదు. అక్కడ నాకు హెల్ప్ చేసింది ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హిడెన్ ప్యాటర్న్స్. అలాగే మేము ఒక ల్యాబ్లో పనిచేస్తున్నప్పుడు ఒక క్యాప్ అక్రెడిటెడ్ ల్యాబ్లో చూసుకుంటున్నాం. గ్లోబులిన్ పెరిగి కాల్షియం పెరిగి క్రియాటినిన్ పెరిగితే వాళ్ళకి 5 సంవత్సరాల్లో మైలోమా అనే జబ్బు వచ్చింది. ఈ ప్యాటర్న్స్ అంతా కూడా కొన్ని మిలియన్స్ ఆఫ్ డేటా చేసుకోవాలంటే మనకి ఏ హెల్ప్ కావాలి. కానీ ప్రతిదానికి దాన్ని అడిగితే సమాధానం చెప్పలేదు. ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి నేను అనుమానించాను కాబట్టి ఈ కాల్షియం ఉందా లేదా, హార్ట్కి సంబంధం ఉందా లేదా ఒకసారి చూడమని చెప్పాను దాన్ని డేటాకి. సో యువర్ కోడ్ ఆర్ యువర్ ప్రోగ్రామింగ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ యువర్ ఇన్పుట్. గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అంటారు. సో ఏ కెనాట్ సాల్వ్ ఎవ్రీథింగ్. ఏ కెన్ డూ ఇట్ ఇన్ ఏ ఫాస్టర్ వే. అలాగే రోబోటిక్స్ అంటాం. చేతులు వణుకుతే కొంతమందికి పెద్ద సర్జన్స్ అయిపోయిన తర్వాత, లేదంటే చిన్నవాళ్ళు కూడా టెన్షన్లో కత్తి వణికింది అనుకోండి సర్జరీ కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఆ మోషన్ ఎర్రర్స్ అంతా కూడా తీసి స్మూత్గా చేసుకునే టెక్నాలజీ అన్నది ఇప్పుడు రోబోట్స్లో వాడుతున్నారు. కాబట్టి సర్జన్స్ ఆర్ పెర్ఫార్మింగ్ బెటర్. చేసేది సర్జనే కానీ రోబోట్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ దెమ్. సో ఇదంతా కూడా మొన్న రెస్పాన్సిబుల్ ఏఐలో ఒక పెద్ద ఆయన ఒక పదం వాడారు. ఇట్ ఈస్ ఆగ్యుమెంటెడ్ ఇంటెలిజెన్స్ నాట్ ఆర్టిఫిషియల్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ద ఫిజిషియన్స్ టు ఆర్గ్యుమెంట్ అని చెప్పి అన్నారు. నచ్చింది అది నాకు. అది వండర్ఫుల్ సార్. సార్ ఇప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంత అద్భుతాలు చేస్తుంది కదా, ఒక పేషెంట్కి క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఈ పేషెంట్ అంత ఇంటెన్సిటీ ఆఫ్ ట్రీట్మెంట్ని భరాయించగలరా లేదా అని కూడా ఒక రిపోర్ట్ ఇచ్చేస్తే ఖచ్చితంగా చెప్పగలం. అబ్బా వాళ్ళు పాపం ఎలా చెప్తాం అంటే కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఇందులో మోడిఫైబుల్, నాన్ మోడిఫైబుల్, సిచ్యువేషన్ డిపెండెంట్ కింద మనం చూసుకుందాం. ఇప్పుడు నాన్ మోడిఫైబుల్ కొన్ని జీన్స్ ఉన్నాయి, మనం ఏం చేయలేం. అంటే ఆ మందు ఇస్తే కానీ క్యాన్సర్ క్యూర్ అవ్వదు, ఆ డోసు పెడితే సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, తప్పదు, ఇంక భరిస్తాం. యూ నీడ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. మోడిఫైబుల్, ఈ రకమైన మోడిఫికేషన్ చేస్తే ఎక్కువ సక్సెస్ వస్తుంది, అది చేయడం ద్వారా కూడా మనకి సక్సెస్ అనేది అచీవ్ చేయొచ్చు. మూడోది సిచ్యువేషన్ డిపెండెంట్. ఈ రెండింటిని కూడా మనం ప్రిపేర్ చేసుకుంటే యు ఆర్ గోయింగ్ టు అచీవ్ వాట్ యూ టోల్డ్. వెరీ నైస్ టు హియర్ సార్. సార్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ బికాజ్ నాకు డెఫినెట్లీ మీ అంత నాలెడ్జ్ లేదు, తెలీదు, బట్ స్టిల్ అర్థమైంది దాని ప్రకారం. కీమోథెరపీ చేస్తే, రేడియేషన్ ఇస్తే క్యాన్సర్ సెల్స్ ఎక్కడున్నాయో మనకి తెలీదు. సో మొత్తం కీమోథెరపీ చేస్తారు. సో రేస్ బాడీ అంతా వెళ్తాయి. ఒక ఆర్గన్ మీదే పనిచేస్తుంది అని కాదు, మల్టిపుల్ ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి మనిషి ఓవరాల్గా వీక్ అవుతారు. దిస్ ఇస్ వాట్ వీ హవ్ బీన్ హియరింగ్. ఈ నేపథ్యంలో ఆర్గన్ ప్రిజర్వేషన్ ఇన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది కూడా సాధ్యమే. యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ ఆర్గన్స్ వైల్ గెటింగ్ ట్రీటెడ్ టు క్యాన్సర్. రైట్ అండి. అని అంటే అది ఎలా చేయాలి సార్? హౌ డు వి డూ దట్? ముందర ఇన్సూరెన్స్లు రాసుకుంటావా ఆర్గన్ ప్రిజర్వేషన్ అంటే? అంటే ఆర్గన్ ప్రిజర్వేషన్ అంటే ఎట్లా ఉంటుందంటే అండి, ఇది ఇస్ బిట్ మోర్ కాంప్లెక్స్. ఇప్పుడు ఏదైనా పర్టికులర్ ఆర్గన్కి ఒక ఫంక్షన్ ఉంటుంది, ఆ ఫంక్షన్ మాత్రం ప్రిజర్వ్ చేస్తాం. అదా ఆర్గన్ ప్రిజర్వేషన్ అంటే ఇప్పుడు కిడ్నీ ఉందనుకోండి, ట్యూమర్ ఎక్కడో పైపోల్ మీద ఉంది, మొత్తం కిడ్నీ తీయడం దేనికి? జస్ట్ ఆ ట్యూమర్ని తొలగించామనుకోండి, ఫంక్షన్ ఆఫ్ ది కిడ్నీ ఇస్ ప్రిజర్వ్డ్. క్యాన్సర్ని ఇప్పుడు అలా వదిలేయలేం. అలాగే ఇప్పుడు వోకల్ కార్డులో క్యాన్సర్ ఉంది, సో ఫంక్షన్ ఏంటి? వోకల్ కార్డుతో మాట్లాడటం. 2 రకాలు చేసుకోవచ్చు. ఎర్లీగా స్ట్రిప్ ఆఫ్ చేసుకున్నట్టయితే సర్జరీతో కూడా ఆర్గన్ ప్రిజర్వ్ చేసుకోవచ్చు, లేదంటే రేడియేషన్ ఇచ్చి కాల్ చేస్తాం, మొత్తం ట్యూమర్ అంతా కరిగిపోతుంది. సో ఇలాగా ఒక ఆర్గాన్ని దాని యొక్క ఫంక్షనాలిటీ మారిపోకుండా, ఇప్పుడు లింబ్ కన్జర్వేషన్ అంటాం, లింబులో ఇక్కడ ట్యూమర్ ఉంది, ఒకప్పుడు ఇక్కడ తీసేసేవాళ్ళు కాదు, అలా కాకుండా ఇప్పుడు ట్యూమర్ మాత్రమే తీస్తున్నారు, మిగిలిన దానికి రేడియేషన్ పెడుతున్నారు. వీఆర్ యూజింగ్ ది కాంబినేషన్స్ టు అచీవ్ ది బెస్ట్ రిజల్ట్స్. సార్ ఒక పేషెంట్కి, క్యాన్సర్ పేషెంట్కి రేడియేషన్ ఇవ్వాలా, కీమోథెరపీ ఇవ్వాలా, ఇమ్యునోథెరపీ చేయాలా, సర్జరీ చేయాలా అన్నది ఎలా తెలుస్తుంది సార్? స్టేజ్ని బట్టండి. అచ్చా.
ఎర్లీ స్టేజ్లో సర్జరీ సరిపోవచ్చు, టైప్ని బట్టి. కొన్నిటిలో ఎర్లీ స్టేజ్లో కూడా ఉత్తి క్యూమో సరిపోవచ్చు, అట్లా ఉంటాయండి. సార్ ఇప్పుడు సర్వికల్ క్యాన్సర్ ఒకప్పుడు ఒక ఎరా మొత్తం క్యాన్సర్ 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 అని మాట్లాడారు, తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ అని మాట్లాడారు. ఇప్పుడు నడుస్తున్న ఎరా అంతా పీపుల్ ఆర్ స్ట్రెస్సింగ్ మోర్ అబౌట్ సర్వికల్ క్యాన్సర్. అవునండి. సర్వికల్ క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్ అసలు ఎన్ని సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్ వీడియోస్ వ్యాక్సిన్ ప్రమోట్ చేస్తూ జనాలకి అవేర్నెస్ తెప్పించడానికి, అది ఇప్పుడు ఎంత ట్రెండ్ అయిపోయిందంటే పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత హల్దీ రోజున సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సిన్ చేయించుకోవడం, అది ఓపెన్గా చూపించుకోవడం హ్యాస్ బికమ్ ది టాక్ ఆఫ్ ది టౌన్. విల్ దట్ రియలీ హెల్ప్ సార్? నన్ను అడిగితే ఈ మార్పే చాలా అద్భుతం అంట నేను. చాలా ఆనందం. ఎందుకంటే సర్వికల్ క్యాన్సర్ అనేది 100% ప్రివెంటబుల్ క్యాన్సర్ కేటగిరీలో నేను దాన్ని చూస్తాను. హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అన్నది ఎప్పుడైతే ఒక స్త్రీకి సర్విక్స్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుందో అక్కడి నుంచి అది ఒక డ్యామేజింగ్ అన్నది, ఒక హాని చేయడం మొదలు పెడుతుంది. సర్విసైటిస్ అంటాం. బాడీ రిపేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, అది మళ్ళీ హాని చేస్తుంది, మళ్ళీ రిపేర్ చేస్తుంది. అంటే ఒక గోడని 10 సార్లు బద్దలు కొట్టి 10 సార్లు రిపేర్ చేస్తే పునాదులు ఏదో ఒకరోజు వీక్ అయిపోక తప్పవు, అండ్ ఇట్ విల్ కొలాప్స్. అలా డ్యామేజ్లు ఏదో ఒకరోజు క్యాన్సర్ వస్తుంది. సాధారణంగా పురుషుడి నుంచి స్త్రీకి వస్తుంది ఈ సర్వైకల్ హెచ్పివి అన్నది. ఎప్పుడైతే మనం వ్యాక్సిన్ వేసుకున్నామో అక్కడ ఆల్రెడీ యాంటీబాడీ ఉంటుంది, కాబట్టి డ్యామేజ్ అవ్వక మునిపే మనం వైరస్ని క్లియర్ చేసేస్తాం. అంటే యూ డోంట్ అలౌ ఇట్ టు హ్యాపెన్. అంటే మనకి మీరు హల్దీ అన్నారు, హల్దీకి, మ్యారేజ్కి, తర్వాత హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్కి ఉన్న మధ్యలో గ్యాప్ అన్నది తగినంత ఉంటే, అంటే 3 నెలల దాకా ఉంటే, ద ఇంటెండెడ్ పర్పస్ ఇస్ సాల్వ్. అంటే ఒక డోస్ వేసుకున్న తర్వాత దానికి యాంటీబాడీస్ వచ్చాయంటే, ఒకవేళ పొరపాటున బయట నుంచి వచ్చిన 3 monthsకి యాంటీబాడీస్ వస్తాయి అని మొదలవుతాయి. 6 నెలలకి పీక్లో ఉంటాయి. అప్పుడు బూస్టర్ వేస్తే లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. అచ్చా. సో కాబట్టి 026 కానీ 016 కానీ వేస్తాం. అంటే ఆ మాత్రం గ్యాప్ ఉందనుకోండి, యూ హ్యావ్ ఇనఫ్ యాంటీబాడీస్, యూ కెన్ బి అష్యూర్డ్ దట్ ఆ రాంగ్ ఇన్ఫ్లమేషన్ అనేది సెట్ అవ్వదు సర్విక్స్. సరే, ఆడవాళ్ళకి ఎక్కువ వస్తుందా క్యాన్సర్, మగవాళ్ళకి ఎక్కువ వస్తుందా? సర్వికల్ క్యాన్సర్ కేవలం ఆడవాళ్ళకి మాత్రమే వస్తుంది ఆబ్వియస్లీ, కానీ హెచ్పివి మూలంగా మగవాళ్ళకి కూడా క్యాన్సర్ వస్తుంది. సో ఆ వ్యాక్సిన్ మగవాళ్ళకు కూడా తీసుకోవచ్చు, అండ్ మగవాళ్ళకి సాధారణంగా ఏజ్ లిమిట్ కూడా ఉండదు. ఎందుకంటే ఇది ఓరల్ క్యాన్సర్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, యానల్ అండ్ పెనల్ క్యాన్సర్స్కి ఇది హెచ్పివి అన్నది వస్తూ ఉంటుంది. ప్రివెన్షన్ చాలా గ్రేట్ ఇన్ ది ఇది నడిచి టైప్ ఆఫ్ వ్యాక్సిన్ ఇంపార్టెంట్. నానో వ్యాలెంట్ వ్యాక్సిన్ కానీ ఆక్టోవాలెంట్ కానీ తీసుకోవాలి. మేల్స్ అయితే అంటే వ్యాలెన్సీ అంటే టైప్స్ ఆఫ్ వైరస్ని బట్టి మనం నెంబర్లు ఇస్తాం. 16, 18 వెరైటీ ఉందంటే 2 రకాలు మనం కవర్ చేస్తాం. బైవాలెంట్, క్వాడ్రివాలెంట్ అంటే 4 టైపులు కవర్ చేస్తాం. ఆక్టా అంటే 8, నానో అంటే 9. సో ఎంతవరకు బ్రాడర్ కవరేజ్ చేయగలిగితే అంత మంచిదని చెప్పని అర్థం. గాట్ ఇట్ సార్. అసలు వ్యాక్సిన్స్ గురించి మాట్లాడదాం సార్. ప్రివెన్షన్ అంటున్నాం కాబట్టి వాట్ ఆర్ ది వ్యాక్సిన్స్ షుడ్ వీ టేక్ టు ప్రివెంట్ క్యాన్సర్ అండ్ ఏ ఏజ్లో తీసుకోవాలి? వ్యాక్సిన్స్ 2 రకాలు. ఒకటి ప్రివెంటింగ్ ది క్యాన్సర్, మీరు అన్నట్టుగా హెచ్పివి నన్ను అడిగితే మెనార్కి తర్వాత తీసుకోవడం బెస్ట్. ఎప్పుడైతే గర్ల్స్ అవుతారు, బాయ్స్ ఎప్పుడు తీసుకున్నా పర్వాలేదు, సూనర్ ద బెటర్. చిన్నప్పుడు ఇమ్యూనిటీ గట్టిగా ఉంటుంది, 2 డోసులు చాలు. ఒక్కసారి మనం పెద్ద కొద్ది ఇమ్యూనిటీ తగ్గుతుంది కాబట్టి మనకి ఇంకా ఎక్కువ డోసులు తీసుకోవాల్సిన అవసరం అనేది పడుతూ ఉంటుంది. సో సూనర్ ద బెటర్. హెచ్పివి ఈజ్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ థింగ్స్ ఐ రికమెండ్. గాట్ ఇట్ సార్. అలాగే హెపటైటిస్ బి, లివర్ క్యాన్సర్ ఆపుతూ ఉంటుంది. హెపటైటిస్ సి కూడా కొత్తగా వ్యాక్సిన్ వస్తుంది, అది కూడా లివర్ క్యాన్సర్ మనకి తగ్గించే అవకాశాలు ఉంటాయి. థెరపటిక్ వ్యాక్సిన్స్ అని కొన్ని ఉంటాయి. అంటే ఏంటి, మన బాడీలో ఇమ్యూనిటీని తీసుకుని ట్యూమర్ బయటికి తీసుకుని ఇచ్చే ట్రీట్మెంట్ వ్యాక్సిన్స్, డెండ్రియాన్, డెండ్రైటిక్ సెల్ థెరపీస్ ఇలాంటివి. ఇవి కూడా వచ్చిన తర్వాత, క్యాన్సర్ వచ్చిన తర్వాత తీసుకోవాల్సినవి. సో ఇది గ్రాస్గా వ్యాక్సినేషన్. అంటే సార్ మనకి ప్రివెంట్ చేయడానికి వ్యాక్సిన్స్ ఉన్నాయి, వచ్చిన తర్వాత ఎదుర్కోవడానికి వ్యాక్సిన్స్ ఉన్నాయి. వాట్ ఆర్ వి టు సే అబౌట్ ది కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది మెడిసిన్ సార్? సార్ ప్రివెంటివ్ వ్యాక్సిన్ ఈజ్ 100% సక్సెస్ఫుల్. ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ ప్రతి 8 మందిలో ఒకరికి వస్తుందండి. అదే నేను కాస్ట్ గురించి మాట్లాడుతున్నాను, ఎకనామికల్. 8 మందిలో ఒకరికి వస్తుందండి. వ్యాక్సిన్ కాస్ట్ ఇండియన్ వ్యాక్సిన్ అయితే సీరం ఇన్స్టిట్యూట్ అయితే చేస్తుంది 2500, 3000 ఎంత ఉంది. 2 డోసులు అంటే 5000 రూపాయలు. 8 మంది
ఉమెన్నే కవర్ చేయాలంటే 40,000 రూపాయలు. అందులో ఒకళ్ళు క్యాన్సర్ ఖచ్చితంగా వస్తుంది కదా, క్యాన్సర్ ట్రీట్మెంట్కి 5 లక్షలు అవుతుంది. అంటే 40,000 నేను పెట్టి, ఇప్పుడు నేను ఒక బిజినెస్ మాట్లాడితే 50,000 పెట్టి 5 లక్షలు సేవ్ చేసినట్టే కదండి. ఇట్స్ అప్ టు పీపుల్ టు డిసైడ్, అంతే. అంతే కదండి. సఫరింగ్ నేను మాట్లాడట్లేదు, దట్ ఈస్ నాన్ క్వాంటిఫైబుల్. ఎంత బాధపడతారు ఆ స్త్రీ, ఒక స్త్రీ అనేది ఫ్యామిలీకి ఒక మూలాధారం. అంటే ఆవిడ మీదే ఆధారపడి పొద్దున్న తిండి దగ్గర నుంచి కష్టాలు పంచుకోవడం దగ్గర నుంచి ఏమైనా సరే తను లేకపోతే ఫ్యామిలీ ఉండదు. తను లేకపోవడం అనేది చాలా పెద్ద మాట అంటున్నాను నేను. 3 నెలలు లేకపోయినా కష్టమే మనకి ట్రీట్మెంట్, ఎందుకంటే అంత డిపెండెన్సీ ఉంది ఇంకా మన సొసైటీలో. అంతే కదండి. అది అలా, దట్ ఇస్ గుడ్ థింగ్ యాక్చువల్లీ. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ బాండింగ్స్ టు షేర్. వాళ్ళు బాధపడితే మనం కూడా బాధపడతాం, అదే నెగిటివ్ కూడా అవుతుంది. ఎందుకంటే ఎక్కడ ఫ్యామిలీ బాధపడుతుందో అని చెప్పని ఆడాలు ఒక పట్టన్న జబ్బుందని చెప్పరు, అంతా లోపలగానే తీసేసుకుంటారు. అందుకోసం అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటారు, చెప్పరు వాళ్ళు. అంటే చెప్తే బాధపడతారని చెప్పి అనుకుని అది ఇంకా ఎక్కువ నెగిటివ్ లూప్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. అది అండర్స్టాండబుల్ సార్, అర్థమవుతుంది సార్. ఒక 2 కామన్ మిత్స్ జనాల్లో ఉన్నవి డిస్కస్ చేస్తాను సార్, దాంతో విల్ కంక్లూడ్ ది ఇంటర్వ్యూ టుడే. ఫస్ట్ థింగ్ వచ్చేసి బయట ఫుడ్ తినకూడదు అంటారు, కానీ 5 స్టార్ హోటల్స్లో లేదా మంచి హైజెనిక్ ప్లేస్లో వాళ్ళు యానిమల్ ఆయిల్స్, వనస్పతిలు, డాల్డాలు వాడరు, మంచి రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఆర్ రిఫైన్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ వాడతారు, చాలా హైజెనిక్గా గ్లవ్స్ వేసుకొని వంట చేస్తారు. అలాంటి చోట మేము తింటాము, సో మాకేం కాదు అంటారు. అలాంటి చోట తింటే క్యాన్సర్ రాదు, ఇట్ ఈస్ ఫైన్ అండ్ హ్యాపీ. వాళ్ళు వాడిన ఆయిలే వాడరు, ఆ బ్లాక్ హైడ్రోకార్బన్స్ సెడిమెంట్ అయినవి వాళ్ళు యూస్ చేయరు. ఇట్లా ఎడ్యుకేషనల్గా వాళ్ళే చాలా ఇంటలెక్చువల్గా చెప్పి ఇలాంటి ప్లేస్కి వెళ్ళి మేము బయట తింటున్నాం అని చెప్తారు. అలాంటి అప్పుడు క్యాన్సర్ రాదా నిజంగా? అది సేఫేనా? అంటే ఫుడ్ వల్ల వచ్చే క్యాన్సర్లో ఉన్న 10 కారణాలు అనుకోండి, ఒక చిన్న ఎగ్జాంపుల్. 4 కారణాలు వల్ల ఆపారు, మిగతా 5, 6 ఎక్కడున్నాయి? అంటే 5, 6 అంటే అందులో మైదా వాడాడు అనుకోండి, ఫైబర్ లేదనుకోండి, ఒక 10 గులాబ్ జాములు పెట్టాడు అనుకోండి, అది స్టార్ హోటల్లో ఉంటాయి కదా మాత్రం, అవి తిన్నాం అనుకోండి. హై షుగర్స్ కూడా మనకి కారణమే కదా. హై షుగర్స్ కూడా క్యాన్సర్ కారణమా సార్? ఇన్ ది బ్లడ్. ఇస్ ఇట్? వన్ ఆఫ్ ది వెరీ కామన్ రీజన్స్. ఇట్ థ్రైవ్స్ ఆన్ ఇట్. బట్ అంటే షుగర్ మానేస్తే క్యాన్సర్ రాదని కాదు, షుగర్ పెరిగితే క్యాన్సర్ వస్తుందని. ఇట్ ఇస్ అదర్ వే రౌండ్. ఓకే, సో వెరీ హై షుగర్స్. అలార్మింగ్ సార్. ఓకే. సో ఇంకొకటి ప్రిజర్వ్డ్ ఫుడ్. మీరు ఫుడ్ ప్రిజర్వేటివ్ వాడతారు, అప్పటికప్పుడు ఏమీ చికెన్ మటన్ ఏమి అలాంటివి ఏమి తీసుకోరు కదా, అన్నింటిలోనూ ప్రిజర్వేటివ్ వాడుతున్నారు. ఓకే, ఫ్రెష్గా ఏమీ కట్ అవ్వవు కదా. ఎప్పుడైతే ప్రిజర్వేటివ్ వాడారో, ప్రిజర్వేటివ్లో ఏముంటుంది, బ్యాక్టీరియాని చంపేటటువంటి, గ్రోత్ కుదరినటువంటి కెమికల్స్ వేస్తారు. ఎంత కడిగినా, ఎంత చేసినా, ఎంత ప్రాసెస్ చేసినా కొంత అమౌంట్ ఆఫ్ కెమికల్ మన బాడీలోకి వెళ్తుంది. అది మన బాడీలో డిఎన్ఏని డ్యామేజ్ చేసి మన శరీరంలో సగం చంపుతుంది. అంటే అది పగబట్టి కణం పెరుగుతుంది. అదే శత్రువులు అంటే ఇప్పుడు దట్స్ హౌ ద క్యాన్సర్ గెట్స్ ఇనిషియేటెడ్. ప్రిజర్వేటివ్స్ అదే కారణం. వాళ్ళు 5 తీసుకున్నారు, 5 వదిలేశారు. సో అసలు బయట ఫుడ్ తినద్దు ఈజ్ ది టేక్ అవే హోమ్. ప్రిఫరబుల్లీ ఫుడ్ తినద్దు, ఫ్రెష్. బయటికి వెళ్ళండి, సలాడ్ తినండి. యు అండర్స్టాండ్ రైట్? సో వాట్ యూ చూస్ షుడ్ నాట్ హ్యావ్ ప్రిజర్వేటివ్స్. గాట్ ఇట్ సార్, పర్ఫెక్ట్ సార్. రైట్ సార్. అండ్ ఇంకొకటి, సెల్ ఫోన్ ఎక్కువ చూస్తే క్యాన్సర్ వస్తుంది, కరెక్టేనా సార్? అది నేను మాట్లాడలేనేమో, ఎందుకంటే ఆల్మోస్ట్ రోజుకి 12 గంటలు సెల్ ఫోన్ మీదే ఉంటాను నేను ఎప్పుడు. మన అందరూ కాదు, పోస్ట్ కోవిడ్ బాడీలో పార్ట్ అయిపోయింది అది. అది లేకపోతే మనం బతకలేకపోతున్నాం. స్మార్ట్ ఫోన్లు అన్ని లక్షలు పెట్టి కొనిందే అరచేతిలో ప్రపంచాన్ని చూడడానికి. అంతే కదండి. ఎప్పుడైతే రాక్షసులు ప్రపంచం కంట్రోల్లో పెట్టుకున్నారో వాళ్ళు పతనం అయిపోతారు. ఫోన్ కూడా అంతే, మనం పెట్టుకున్నాం అనుకుంటాం కానీ మన పతనానికి కారణం. నిజమేనా సార్? అది మిత్ కాదు. నిజమేనండి, ఎందుకంటే బ్లూ లైట్ అన్నది స్ట్రెస్కి ఫస్ట్ రీజన్. మన బాడీలో మెలటోనిన్ అని ఒకటి ఉంటుంది, బ్రెయిన్లో కెమికల్ ఉంటుంది, మన సర్కేడియన్ రిథమ్ చూస్తుంటుంది. ఆ సెల్ రెస్ట్ తీసుకున్నప్పుడే రికవర్ అవుతుంది, అంతే కదా. ఆ బ్లూ లైట్ చూస్తే మెలటోనిన్ రాదు అంటే మీరు ఇమ్యూనిటీ అప్పటికి రికవర్ అవ్వదు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఇమ్యూనిటీనే 1,00,000 క్యాన్సర్ కణాలను ఆపుతుంది. 10,000 మంది పోలీసుల్లో 5,000 మందిని మీరు రిక్రూటే చేసుకోలేదు, బికాజ్ మెలటోనిన్ ఈజ్ నాట్ దేర్. హెచ్ఆర్ పడుకున్నట్లు లెక్క. రెండోది *#07# అని చెప్పిన ఫోన్లో ఒకసారి *#07#. ఉండండి సార్, నేను మీతో మాట్లాడుతూనే కొడతాను. ఏం చేయాలి చెప్పండి. అది మీది ఐఫోన్ కదా,
వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు Android phone లోకి వేస్తారా? ఆండ్రాయిడ్ ఫోన్ కాదు, ఇందులో కూడా వెబ్సైట్లోకి వెళ్ళి దొరుకుతుంది. ఓకే, ఏ వెబ్సైట్లోకి వెళ్ళాలి? యాపిల్ వెబ్సైట్లో ఇస్తారు. ఓకే, కొట్టి చూడండి, తప్పే ఉంది మీకు. చెప్పండి సార్. *#07# అని కొడితే ఏమొచ్చింది, ఏం రాలేదా? ఇట్ విల్ టేక్ యూ టు లీగల్ అండ్ రెగ్యులేటరీ అది ఇస్తాడు. దాని దగ్గర నుంచి వెళ్తే మీకు ఇస్తాడు. అందుకోసం డైరెక్ట్గా ఎవరని చెప్పాను, అది యాపిల్. ఐఫోన్. సో ఐఫోన్ మీది ఏ మోడల్ అండి? ఇది మీది 16 Pro Max. 16 Pro Max. 16 Pro Max 1.1 అండి దాని వాల్యూ. నేను వెతుక్కుని కొనుక్కున్నాను అని చెప్పడమాట. సో ఇందులోకి వెళ్ళి ఏది టైప్ చేయాలి ఇప్పుడు? లీగల్ మీరు లేదంటే వెబ్సైట్లో గూగుల్లో వెళ్ళి కొట్టినా వాట్ ఈస్ ద సార్ వాల్యూ ఆఫ్ iPhone 16 అంటే ఇచ్చేస్తుంది మీకు. సో మిగతా ఫోన్లో మ్యాండేటరీ, ఆండ్రాయిడ్లో వాట్ ఈస్ ఇట్స్ సార్ వాల్యూ? SAR వాల్యూ అంటే ఒక నిమిషం పాటు ఆ ఫోన్ మీ దగ్గర పెట్టుకున్నప్పుడు అంత ఎనర్జీని, రేడియేషన్ని మీ బాడీకి అది ట్రాన్స్ఫర్ చేస్తుంది. కణాలు డ్యామేజ్ అవుతాయి. కణాలు డ్యామేజ్ అయితే మీరు శత్రువుని పెంచుతున్నారు అక్కడ. సో సార్ వాల్యూ ఎంత ఉంటే సేఫ్? <1 ఈజ్ ఓకే. 0.5 to 1 ఉంటే 15-20 నిమిషాల పాటు మీ ఫోన్ పెట్టుకోవచ్చు. <0.5 ఉంటే అరగంట దాకా కూడా ఫోన్ మీ పక్కన పెట్టుకోవచ్చు. తర్వాత ఫోన్కి 2 అడుగులు బ్రేక్ ఇవ్వాలి, 2 అడుగులు దూరం ఇవ్వాలి, ఆపాలి. ఫోన్లో సినిమా చూడటం అనేది అత్యంత ప్రమాదకరమైంది. ఫస్ట్ బ్లూ లైట్, రెండోది సార్ ఇప్పుడు ఏదో వైట్ గ్లాసెస్ వచ్చేసాయి కదా సార్, వైట్ గ్లాసెస్లోనో లేకపోతే స్క్రీన్ గార్డ్ వైట్ వేసేసుకుంటే బ్లూ లైట్ని మనం ప్రివెంట్ చేస్తాము, కొంతవరకు తగ్గుతుంది. చెప్పాను కదా, ఇంపాక్ట్ అయితే ఎగ్జాక్ట్లీ రిమూవ్ ఇట్ ఆఫ్. ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి 2 రకాలు, ఇమ్యూనిటీ తగ్గడం, డ్యామేజ్ పెంచడం. సో మీ సార్ వాల్యూ కంట్రోల్లో ఉన్నంతసేపు, మీరు బ్రేక్ ఇచ్చినంతసేపు మొబైల్స్ ఆర్ సేఫ్. కానీ ఇవ్వలేం మనం, ఎడిక్టింగ్గా ఉంటాయి. బట్ దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ స్క్రీనింగ్ ఫ్యాక్టర్. రోజుకి 12,000 అడుగులు వేసామా, ఎన్ని క్యాలరీలు తిన్నాము, దీంతో పాటు రోజుకి మన సార్ వాల్యూ ఎంత ఉందో కూడా చెక్ చేసుకోవాలి అన్నది అర్థమవుతుంది సార్. బట్ సార్ మీతో మాట్లాడిన ఈ కాన్వర్జేషన్ ఇట్ సీమ్ టు బి సో ప్రొడక్టివ్. చాలా సింప్లిఫై చేసి పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ని కూడా మీరు అర్థమయ్యేటట్టు చెప్పారు సార్. ఐ మీన్ చాలా ఇన్ఫర్మేటివ్గా నేనైతే చాలా తెలుసుకున్నానని అనుకుంటున్నాను మీతో మాట్లాడిన ఈ కాన్వర్జేషన్. ఇది డెఫినెట్లీ ప్రజలందరూ కూడా దాన్ని అర్థం చేసుకొని వి విష్ టు క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ దగ్గర నుంచి ఏం తినాలి దగ్గర నుంచి ఒక అవగాహన పెరుగుతుంది అని అయితే అనుకుంటున్నాను సార్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.